వాట్సాప్లో మనం చూసిన స్టేటసెస్ మనకు నచ్చినవి గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలి అన్నది క్వశ్చన్ మన ఫాలోవర్ అయితే అడిగారు. సో మనం చాలా ఈజీగా మన గ్యాలరీలో సేవ్ అయితే చేసుకోవచ్చు వాట్సాప్ స్టేటసెస్ మనకు నచ్చినవి. ఓకే, సో అది ఎలా చేయాలో చూద్దాం. అంతకంటే ముందు రీల్ని అయితే సేవ్ చేసుకోండి. ఓకే, రీల్ని సేవ్ చేసుకున్న తర్వాత మన ఫోన్లో ఉన్న మై ఫైల్స్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఆల్ ఫైల్స్ అని కనిపిస్తుంది కదా పైన, దాని మీదనైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఆండ్రాయిడ్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీడియా పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీన్ని కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత com.whatsapp అని వస్తుంది. com.whatsapp అని వస్తుంది. దాని మీదనైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ వాట్సాప్ అని ఉంది కదా, దాని మీదనైతే క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇక్కడ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీదనైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిస్ప్లే హిడెన్ ఫైల్స్ అని ఉంది కదా, దాని మీద ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే రండి. ఇక్కడ స్టేటసెస్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీరు చూసిన స్టేటసెస్ అన్ని ఇక్కడ అయితే కనిపిస్తాయి అనమాట. సో మీరు దాని మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీలో సేవ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనం చూసిన వాట్సాప్ స్టేటసెస్ మనకు నచ్చినవి గ్యాలరీలో ఇలా సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి.